నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రభుత్వ రంగ సంస్థలు పారదర్శకంగా జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర శాసనసభ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ కోన రవికుమార్ సూచించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్లో మంగళవారం పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ సమావేశం జరిగింది. రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్న ప్రతి సంస్థ విధిగా గణాంకాలు, ఆడిట్, విత్తం వివరాలు పక్కాగా నిర్వహించాలని చెప్పారు. శాసనసభ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల పని సామర్థ్యం, జవాబుదారీతనాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సంస్థల పనితీరుతో ఆదాయం పెరగడానికి అవకాశం ఉందని తెలిపారు. కలెక్టర్ తమీం అన్సారియా, కమిటీ సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్, సత్యనారాయణ, కుమార్ రాజా, వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మహిళల సమస్యల్ని పరిష్కరించడమే మహిళా గ్రీవెన్స్ ప్రధాన లక్ష్యమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం మాధవి మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల్ని స్వీకరించి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. చివరిగా మీడియాతో మాట్లాడుతూ గడిచిన 4 వారాలుగా ప్రత్యేకంగా మహిళల కోసం గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 100 సమస్యలు పరిష్కారం చేశామని చెప్పారు. న్యాయపరమైన సేవల కోసం ఒక న్యాయవాదిని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. ఈరోజు మంగళవారం మరి ప్రత్యేకంగా మహిళల కోసమే ఓ గ్రీవియన్స్ డేని ఏర్పాటు చేసుకొని గడిచిన 3 వారాల నుంచి కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అనేక సమస్యలు మా దృష్టికి వస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత త్వరితగతిన వాటన్నిటినీ కూడా సాల్వ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇది 4వ వారంగా మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆడవాళ్ళందరూ కూడా నిస్సంకోచంగా నేనున్నాననే ఒక భరోసాతో ఇక్కడికి రావడం జరుగుతుంది. అటు అధికారుల దగ్గర కానివ్వండి, లేదంటే పోలీస్ స్టేషన్లో కానివ్వండి, ఎక్కడైనా వాళ్ళకి న్యాయం జరగట్లేదు అని అనిపించిన క్రమంలో వాళ్ళు ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. మాకు కూడా అది ఫాస్ట్గా సొల్యూషన్ వచ్చేది అయితే వెంటనే ఇక్కడే మనం మహిళా ప్రాంగణం నుంచి విజయలక్ష్మి గారు లాయర్ గారిని మనం ఒక 1 అవర్ ఇక్కడ కేటాయించాల్సిందిగా రిక్వెస్ట్ చేసినప్పుడు ఆవిడ సహృదయంతో రావడం జరిగింది. అదేవిధంగా మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎస్ఐ గారిని కూడా రమ్మన్నప్పుడు ఆవిడ కూడా ఒక 1 అవర్ మనకి ఇక్కడ కేటాయించడం జరిగింది. తత్సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా వాళ్ళకి ఎండోర్స్ చేసినప్పుడు చాలా ఫాస్ట్గా వాటికి సొల్యూషన్స్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి సమస్య అయినా కూడా ఈరోజు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నప్పుడు చాలా చక్కగా సవివరంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సమస్య కూడా వాళ్ళు ఈజీగా తీసుకొని దాన్ని అర్థం చేసుకొని ముందుకు ఎలా వెళ్ళాలో ఒక అవగాహనతో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇంకా స్కీములు సరిగ్గా రాని వాళ్ళు, ఇంకా వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోలేదు అని చెప్పి ఫీల్ అవుతున్న వాళ్ళు, వీళ్ళు కూడా మన దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా మరి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఓవరాల్గా అప్పుడు తీసుకున్నప్పుడు కొత్త పెన్షన్స్ కానివ్వండి, లేదంటే ఈ రేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇవి కాక వాళ్ళు స్థానికంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, మనకి చిట్టీలు ఇచ్చి అప్పులు ఇచ్చి మోసపోయిన వాళ్ళు, లేదంటే మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు, ఈవ్ టీజింగ్, ఇలాంటివి అనేక సమస్యలతో వస్తున్నారు. అవి కూడా అప్పటికప్పుడే సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇంక స్థానికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్న మంచినీటి సమస్యలు కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, ఇలాంటి ఇతరత్ర సమస్యలు అన్నీ కూడా మా దృష్టికి వచ్చినప్పుడు వెంటనే 1-2 రోజుల్లో పరిష్కారం అయ్యే వాటికి మినహాయించి అప్పటికప్పుడే పరిష్కారం అయ్యే మాత్రం ఎండోర్స్ చేసి చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా మంగళవారం జరుగుతున్న ఈ మహిళలకు ప్రత్యేకమైన గ్రీవియన్స్ మాత్రం చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. మహిళలందరూ వచ్చి దీన్ని సద్వినియోగపరుచుకుంటున్నందుకు నాకు కూడా చాలా సంతృప్తిగా ఉందని చెప్పాలి. ఈ నెల 9వ తేదీన బ్రాడీపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఐకోనోక్లాస్ట్ పుస్తకం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. పుస్తక పరిచయ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మంగళవారం యూటీఎఫ్లో లక్ష్మణరావు ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఆనంద్ తేల్ తుండే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్రపై ఈ పుస్తకాన్ని రచించారని గుర్తు చేశారు. ఈ పుస్తకం పరిచయ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. అరసం జాతీయ అధ్యక్షులు పెనుకొండ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివశంకర్, విల్సన్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో అరసం జాతీయ అధ్యక్షులు ప్రముఖ రచయిత పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రముఖ రచయిత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు, ప్రముఖ విద్యావేత్త రమేష్ పట్నాయక్ గారు, బత్తుల విల్సన్ పాల్గొంటూ ఉన్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఆనంద్ తేల్ తుండే, ఆయన గొప్ప రచయిత. ఈ కాలంలో ఆయన రాసినటువంటి ఐకోనోక్లాస్ట్
ఐకనోక్లాస్ట్ అనేటట్టు ఒక గ్రంథ పరిచయం, ఏ రిఫ్లెక్టివ్ బయోగ్రఫీ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఐకనోక్లాస్ట్ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత విశేషాలకు సంబంధించినటువంటి గొప్ప పుస్తకం. అది ఇటీవల చాలా ప్రసిద్ధి చెందింది ఆ పుస్తకం. ఆ పుస్తక పరిచయం మన గుంటూరు నగరంలో రేపు 9వ తేదీ నవంబర్ 9వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి బ్రాడీపేటలో యూటీఎఫ్ కార్యాలయంలో జరగబోతూ ఉంది. పుస్తక పరిచయాన్ని ప్రొఫెసర్ కె శ్రీనివాసులు, ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తారు. మరి ఆయనతో పాటు మాజీ మంత్రివర్యులు డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు జూపూడి ప్రభాకర్ గారు తదితరులంతా కూడా ఈ పుస్తక పరిచయ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇటీవల కాలంలో ఈ పుస్తకం అత్యంత సంచలనాన్ని సృష్టించినటువంటి పుస్తకం. కాబట్టి ఈ పుస్తక పరిచయానికి అందరూ పెద్ద సంఖ్యలో హాజరై దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుతాం. జాషువా పూలే పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన నవంబర్ 9వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యకర్త భక్తులు విల్సన్, ఈ సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి. అలాగే ఈ కార్యక్రమంలో మన కెఎస్ లక్ష్మణరావు గారు శాసనమండలి మాజీ సభ్యులు, వారు కూడా పాల్గొంటున్నారు. నిజానికి గుంటూరు నగరంలో ఇటీవల కాలంలో పుస్తక పరిచయాలు, ఆవిష్కరణ సభలు బాగా జరుగుతున్నాయి. అందులో అవన్నీ ప్రగతిశీల దృక్పథంతో కూడిన పుస్తకాలు, దళిత బహుజన జీవితాలను చిత్రించే పుస్తకాలు, ఇటువంటి ఆవిష్కరణలు జరగటం, పరిచయాలు జరగటం అనేది ఈ పట్టణంలో మేధావులకి, సాహితీ ప్రియులకు, సాహితీవేత్తలకు ఒక మంచి అవకాశం కూడా. అలాగే సామాజిక భావాలు ఉన్న వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాలకు హాజరై వీటన్నిటిని ప్రోత్సహించాలి. గుంటూరు నగరంలో మరింతగా ఇటువంటి కార్యక్రమాలు జరిగే కృషిని ప్రోత్సహించాలని చెప్పి కోరుతున్నాను. మా అభ్యుదయ రచన సంఘం కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు సదా నిర్వహిస్తూనే ఉంది. అందరం కలిసి ఇటువంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో నిర్వహించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. రచించిన ఐకనోక్లాస్ట్ పుస్తకం ఏదైతే ఉందో నిజానికి చాలా సరైన సందర్భంలో ఈ పుస్తకం వచ్చింది. దేశంలో ఫ్యాసిస్టు శక్తులు పెరుగుతున్నప్పుడు ఈ పెరుగుతున్న ఫ్యాసిజానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు, గతంలో జరిగిన ఉద్యమాలను, వర్గ పోరాటాలను, వర్గపరమైన ఘర్షణలను, అలాగే సామాజిక ఘర్షణలను, వాటి మధ్య పెరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ఒక విశ్లేషణాత్మక దృక్పథంతో వర్తమాన ఉద్యమాలకి మనకు ఒక గైడెన్స్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొఫెసర్ ఆనంద్ తెల్తుండే ఈ పుస్తకాన్ని రాశారు. కాబట్టి ఈ పుస్తక పరిచయ సమావేశానికి ఉద్యమాల ఎడల ఆసక్తి ఉన్న ప్రతి సంఘానికి చెందిన వాళ్ళు, ప్రజలందరూ కూడా, సాహిత్యం మీద అభిమానం ఉన్నవాళ్ళు కూడా రావాల్సిన ఆవశ్యకత ఉంది. నా ఉద్దేశంలో ఈ 9వ తారీఖున పుస్తక పరిచయం తర్వాత కనీసం గుంటూరు నగరంలో ఒక కొత్త చర్చ ప్రజా ఉద్యమాలపైన, ప్రజా ఉద్యమాలని సామాజికీకరించడం ఎలా, లేకపోతే గతంలో ప్రజా ఉద్యమాలు ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్, ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎట్లా చరిత్ర సాల్వ్ చేసుకుంది అన్న విషయాల మీద ఈ నగరంలో కూడా చర్చ ఆ తర్వాత విస్తరిస్తుందని ఆశ ఉంది. కాబట్టి కార్యక్రమం విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాను. చీకటి నుంచి వెలుగులోకి నడిపించము అని చెప్పి దాని యొక్క అర్థం. అయితే యుగ యుగాలుగా, తరతరాలుగా మన పవిత్ర భారతదేశంలో ఎంతోమంది ఆ చీకటిలోనే ఉండిపోయారు, ఉంచబడ్డారు కూడా. అయితే అటువంటి ఆ చీకటి మీద, చీకటి ప్రదేశాల మీద ఇవాళ ఈ తరంలో కొత్త కొత్త వెలుగులు ప్రసరిస్తూ ఉన్నాయి. ఏనాడో మహాకవి శ్రీశ్రీ కూడా చెప్పాడు, ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని
సత్యాలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పి, ఆ కథలన్నీ కావాలి ఇప్పుడు అని చెప్పి అట్లా అట్టడుగున పడిపోయినటువంటి ఎన్నెన్నో రహస్యాలను లేదా మార్మికంగా ఉన్నటువంటి అంశాలను లేదా అణిచివేతకు సంబంధించినటువంటి అంశాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఇవాళ చాలా ఉంది. ఆ నేపథ్యంలోనే ఆనంద్ తేల్తుంబ్లే రాసినటువంటి ఐకనోక్లాస్ట్ అనే గ్రంథం ఆవిష్కరణ జరుగుతూ ఉంది. అందరికీ తెలిసిన విధంగానే చాలా ప్రసిద్ధ రచయిత, ఆధునిక సామాజిక విశ్లేషణలో ఆరితేరినటువంటి వాడు. అటువంటి గొప్ప రచయిత రాసినటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరణ చేస్తున్న సందర్భంగా దాన్ని ప్రధాన నిర్వాహకులు విల్సన్ తదితర మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సోవియట్ విప్లవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నెల 7న పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనే అంశంపై సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ వెల్లడించారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో మంగళవారం నేతాజీ మాట్లాడుతూ 7న సాయంత్రం 4 గంటల నుండి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సదస్సు జరుగుతుందని చెప్పారు. సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, మాజీ శాసన మండలి సభ్యులు లక్ష్మణరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసం రామారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్ 7వ తేదీన సోషలిస్టు విప్లవ వార్షికోత్సవం సందర్భంగా సాయంత్రం 4 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అని చెప్పేసి అనే అంశం మీద సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభలో సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు గారు, పార్టీ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు సిహెచ్ బాబురావు గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు ప్రధాన వక్తలుగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ ఆవిర్భవించి దాదాపు 400 సంవత్సరాలు అవుతూ ఉంది. అమెరికాకి స్వాతంత్రం వచ్చి 300 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి అక్కడ నిరుద్యోగం, అట్లాగే అవినీతి, ధరల పెరుగుదల, ఇతరత్ర అనేక సమస్యలతో పెట్టుబడిదారీ వ్యవస్థ కొట్టుమిట్టాడుతూ ఉంది. దానికి భిన్నంగా సోవియట్ యూనియన్లో 1917లో సోషలిస్టు విప్లవం జయప్రదమైనటువంటి 2 దశాబ్దాల్లోనే అక్కడ అందరికీ పని కల్పించారు, పనికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చారు. అట్లా రైతాంగానికి, మహిళలకి, మైనారిటీలకి ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళందరికీ కూడా సమాన హక్కులు కల్పించడం అని చెప్పేసి జరిగింది. అట్లాగే ఉచిత విద్య, వైద్యం ఇట్లాంటి ఆదర్శవంతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి అక్కడ ప్రయత్నం జరిగింది. ఈరోజు కూడా మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం నిరుద్యోగం, అట్లా రైతాంగంలో సంక్షోభం, ఇతరత్ర అనేక సమస్యలు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థని పట్టి కుదుపుతూ ఉన్నాయి. మరి దీనికి ప్రత్యామ్నాయంగా పక్కన ఉన్నటువంటి చైనాలో సోషలిస్టు వ్యవస్థని అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. పెట్టుబడిదారీ వ్యవస్థకి ధీటుగా అభివృద్ధి క్రమంలో ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 7వ తేదీ సాయంత్రం 4 గంటలకి వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగేటువంటి ఈ సభలో ఈ జిల్లాలోని ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సాయంత్రం 4 గంటలకి సభ జరుగుతుంది. ఈ సభలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు 1917లో సోవియట్ యూనియన్లో సోషలిజం వచ్చింది. అందరికీ విద్య, వైద్యం, తిండి, ఉపాధి కల్పించేటువంటి సమాజాన్ని స్థాపించారు. ఆ తర్వాత వియత్నాంలోను, క్యూబాలోను, చైనాలోను విప్లవాలు జయప్రదమైనవి. ఇప్పటికీ చైనా అప్రతిహతంగా పురోగమిస్తూ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక పెట్టుబడిదారీ విధానానికి ఏమాత్రం ఢోకా లేదు. పెట్టుబడిదారీ విధానమే ఈరోజు చాలా ఉత్తమమైందని చెప్పేటువంటి అమెరికాలో ఈరోజు ఆర్థిక సంక్షోభం వచ్చింది. నిరుద్యోగ సమస్య పెద్ద ఎత్తున పెరుగుతూ ఉంది. లోటు బడ్జెట్ తోటి కొనసాగుతూ ఉన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ లోటు బడ్జెట్ను పుచ్చుకోవడం కోసం, ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని పరిష్కారం చేసుకోవడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 2600 చోట్ల లక్షలాది మంది ప్రజలు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. అందుకని ఈరోజు అమెరికాలో కూడా సోషలిస్ట్ వ్యవస్థ అయితే బాగుంటుంది, సోషలిస్ట్ వ్యవస్థ మళ్ళీ రావాలని చెప్పేసి
యువకులు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో సో పెట్టుబడిదారీ విధానానికి అంత బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు లేదు, ప్రత్యామ్నాయం సోషలిస్ట్ శక్తులు ఉన్నాయని చెప్పేసి ప్రపంచంలో అనేక చోట్ల జరుగుతున్నటువంటి పరిణామాలు విదితం చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారీ విధానం భవిష్యత్తు అనేటువంటి అంశం మీద జరిగేటువంటి ఈ సదస్సులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. సిపిఎం జాతీయ నాయకులు బివి రాఘవులు గారు, మాజీ శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు గారు తదితరులు పాల్గొంటారు. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ అధినేత జగన్ పర్యటనలపై పోలీసులు ఆంక్షలు విధించడం దుర్మార్గమని వైసీపీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి సూరసాని వెంకటరెడ్డి విమర్శించారు. బృందావన్ గార్డెన్స్ లో మంగళవారం ఆయన మాట్లాడారు. రైతులకు అండగా ఉండాలనే సంకల్పంతో వెళ్తున్న జగన్ ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రైతులను పరామర్శించకుండా చంద్రబాబు లండన్ వెళ్లారని, ఇంకొందరు నాయకులు ఎక్కడ ఉన్నారో తెలియదని ఎద్దేవా చేశారు. ఈరోజు మోందా తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి, అన్నదాతల్ని పరామర్శించడానికి వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 500 మంది మాత్రమే వెళ్ళాలి, 10 కార్లలో మాత్రమే వెళ్ళాలి అనేటువంటి ఆంక్షలు పెట్టడం చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వము. అన్నదాత వర్షాలు పడి రైతు పంట నష్టం జరిగి రైతులను పరామర్శించడానికి వెళ్తుంటే ఇలాంటి ఆంక్షలు పెట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థను నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పరామర్శించకుండా మీరు వెళ్ళి లండన్లో ఉన్నారు, ఒక ఆయన వెళ్ళి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ఇంకో ఆయన ఎక్కడున్నాడో తెలియదు లోకేష్ గారు. ఇలాంటి పరిస్థితులలో మా నాయకుడు రైతులకు అండగా భరోసాగా వారికి మంచి చెయ్యాలనేటువంటి ఒక సంకల్పంతో వెళుతున్నటువంటి మా నాయకుడిని ఆపటం మీ తరం కాదు కదా, ఇంకొక తరం కూడా వల్ల కాదు. ఎందుకంటే జనం అంటే జగన్ అంటే జనం, జనం అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మా నాయకుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాభాలు వస్తారు, స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు వస్తారు. మా నాయకుడు ప్రజల యొక్క గుండెల్లో అభిమానాన్ని చొరగొనుకున్నటువంటి మా నాయకుడిని ఆపటం మీ ఎవరి తరమో కాదు. కాబట్టి మీరు ఈరోజు ఇలాంటి అవాకులు చవాకులు పెరగటం మానుకొని ప్రజలకు, రైతుకు అన్నదాత ఇవాళ కష్టాల్లో ఉన్నాడు, ఆ అన్నదాతకు భరోసా ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం మీ చేత కాకపోతే మా నాయకుడు వెళ్ళి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఆంక్షలు మానుకొని మీరు రైతుకి మంచి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.